పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోలేదు, స్టార్ హోదా ఉన్నప్పుడు ఓహో అనలేదు, అంత తగ్గిపోయినప్పుడు కూడా ఏది లేదు. లైఫ్లో అన్నీ చూశారు, పీక్స్ చూశారు. బట్ అయినప్పటికీ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు. అనిపించుకుంటున్నారు అందరి చేత, ఇలా కదా తన లైఫ్ ఉంది, ఇలా ఉందన్న వాళ్ళకు కూడా సమాధానం చెప్పేలా మళ్ళీ బిగ్ బాస్లో తనేంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ షకీలా గారు. సో హాయ్ షకీలా గారు. హాయ్, నమస్తే. నమస్తే నమస్తే. ఐఎమ్ గ్రేట్. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండగలం, అండ్ లేకపోయినా కానీ అడ్జస్ట్ అయ్యి ఉండగలం, అలాంటి ఒక క్యారెక్టర్ మీది. అండ్ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఉంది 2 వీక్స్ అయినా కానీ అందరు మనసులను దోచుకున్నారు. అండ్ ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి వచ్చిన షకీలా మొన్న బిగ్ బాస్లో? ఇప్పుడున్న యూత్కి కూడా ఎవరి ఈమాని గూగుల్లో సెర్చ్ చేసుకునే వరకు మీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది, మీ జర్నీ అనేది. ఎలా అనిపిస్తుంది షకీలమ్మ? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు యంగ్స్టర్స్కి కూడా ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళినా బిగ్ బాస్లో అందరూ అమ్మే అన్నారు మిమ్మల్ని, మా షకీలమ్మ అని. మంచి విషయం ఏమంటే అమ్మగా వెళ్ళాను, అమ్మగా తిరిగి వచ్చేసాను. 2 వారాలు ఉన్నా సరే 3వ వారం ఉండి వాళ్ళతో గొడవలు పెట్టుకొని, బికాస్ నా వల్ల కాదు పార్షియల్గా ఉండటం, నాకు అందరూ కావాలా. సో ఈ గ్రూపు ఆ గ్రూపు అని ఈ గొడవలంతా లేకుండా బయటికి వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మా అన్నే శివాజీ అన్న, మిగతా వాళ్ళందరూ నా కొడుకులు కూతుర్లే. సో హ్యాపీ. మేమందరం అనుకున్నాం షకీలా గారికి సినిమా ఆఫర్స్ చాలా తగ్గిపోయాయి, అండ్ అందరూ ఇంకా అలానే ఊహించుకుంటున్నారేమో అవనన్న కొంచెం ఆలోచించే టైంకి కరెక్ట్గా మీకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పుకోవచ్చు. తమిళ్లో ఒక బిజీ యాంకర్గా ఉండిపోయారు మీరు కూడా. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ న్యూ జర్నీ? ఇది వచ్చి చాలా రోజుల నుంచి నేను అనుకున్నాను. బికాస్ ఇప్పుడు ఎవరైనా నన్ను ఇంటర్వ్యూ చేసేదానికి వస్తే ఆ యాంకరు నా కాడ నుంచి విషయం తీసుకోవాలా అన్నట్టు యాంకరింగ్ చేయట్లేదు. మీరు అడిగే క్వశ్చన్స్ తిప్పి నన్ను ఎలా అడగాలంటే నేను దానికి ఆన్సర్ చెప్పేయాలా. ఇది చాలామంది కాడ అది లేదని చూశాను. నాకు ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే నేను ఎలా చేస్తాననేది నేను గలాటాలో నిరూపించాను. చెమటలు పట్టిస్తున్నారు అందరికి. అవును, భయపడుతున్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ నేను వాళ్ళని తిట్టను, బట్ సడన్గా రైస్ అవుతాను, సడన్గా లేదు నాన్న అంటాను. సో ఇక్కడి నుంచి బయటికి పోయేటప్పుడు అమ్మ అని నన్ను ముద్దు పెట్టుకొని నా కాడ బ్లెస్సింగ్స్ తీసుకొని నా కాడ ఫోటోలు తీసుకొని వెళ్తారు. బట్ ఆ బిగినింగ్ అలా ఉంటుంది, ఇవేం అడగపోతుందో. ఈ యాంకరింగ్, ఈ హోస్ట్ అనే జాబ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ జాబ్ అనమాట. మనం ఒకరిని హర్ట్ చేయకూడదు, ఒకరికి చెప్పవద్దు అనుకునే విషయం అడగకూడదు. అది వాళ్ళ పర్సనల్. లోడి అది అడిగి వాళ్ళని ఏడిపించేది అది మన పని కాదు. నేను ఇంత దాకా చేసిన ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా వాళ్ళ బ్యాడ్ సైడ్స్ ఇది అనుకుంటున్నారు కదండి, ఇది కాదు, ఈమెలో ఈ గుడ్ సైడ్స్ ఉంది అని అదే ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు చాలా మీరు అందరికి తెలుసు, అందరు మీకు తెలుసు కాబట్టి ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ ఛానల్ సైడ్ నుంచి ప్రెజర్ చేసి అడుగని చెప్పినా కానీ నా గురించి మీకు తెలియదా, నేదేంటో మీకు తెలియదా, మీరు అడుగుతారా ఈ క్వశ్చన్ అనేది కూడా వస్తుంది. లేదు ఇంకొక తెలుసా, నేను నిన్న ఒకరిని ఇంటర్వ్యూ చేసి వచ్చాను. నేను అదే అడిగాను, ఆర్టిస్టులు వస్తున్నారు, ఆర్టిస్టులు అంతా మీరే తీసుకుంటున్నారు, ఇన్ హౌస్ సో కాల్డ్ ఇన్ హౌస్ హోస్ట్ అని. నాకు ఎవరో ఒక అవుట్ సైడర్ ఇస్తున్నారు. వాళ్ళేమో ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లో ఫేమస్, వాళ్ళనే ఇస్తున్నారు. బట్ నాకు ఇచ్చే నా ప్రోగ్రామ్ 11 lakhs 12 lakhs 20 lakhs 40 lakhs పోతుంది. ఇంకా మీరు నాకు తెలిసిన వాళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. అవును. సో ఈ క్వశ్చన్ కూడా నేను అడిగాను. అదే ప్రాబ్లం ఏమంటే ఈ తెలిసిన వాళ్ళని అడగకుండా తెలియని వాళ్ళని అడిగేది ఎంతో బెటర్. తెలిసిన వాళ్ళంటే వాళ్ళని నేను ఒక నా ఫ్రెండ్స్నే చెప్పాను వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి అని. ఒక ఆమె పాప ఇన్నసెంట్గా అని చెప్పేసింది నేను అడగగానే. నేనే దాన్ని వచ్చి వేరేలాగా మళ్ళీ మార్చా. ఓకే, అది కాదే పిచ్చిదానా, అది ఇలా కదా అయింది అని వేరే మార్చా. బికాస్ తను మర్చిపోయింది 2 కెమెరాలు ఉన్నాయని.
తను నాతో అన్ని విషయాలు చెప్పేస్తుంది. ఓకే. సో అప్పటి నుంచి ఈ ఫ్రెండ్స్తో ఈ ట్రిక్స్ నేను పెట్టుకోలే. నాకు తెలిసిన వాళ్ళ వద్దండి, అది మీరు ఎవరన్నా చేసుకోండి. వాళ్ళక్కడ అనురాధ అక్కని ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేశాను. అక్కని ఏమని అడుగుతాను? డిస్కో శాంతి అక్కని నేను అడిగితే చేస్తుంది. అక్క ఏమని అడగాలి? వాళ్ళ తమ్ముళ్ళ నుంచి అక్కడి నుంచి చెల్లెల నుంచి అందరూ నాకు తెలుసు. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడగాలి వాళ్ళతో? సో నాకు అవుట్ సైడర్స్ బెటర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది కూడా బ్యాట్ సైడే కావాలి ఎక్కువ. బ్యాట్ వాళ్ళకి కూడా అవును. బట్ అది ఫస్ట్ వేరే ఛానల్లో ఉండేటప్పుడు కాంట్రవర్సీస్ విత్ షకీలా అని వచ్చింది. సో ప్రోగ్రామ్ పేరే అలా ఉండింది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్కి పేరే లేదు. అండ్ కాంట్రవర్సీగా తీసుకొచ్చి ఇద్దరిని కూర్చోబెడితే అది పాజిటివ్ చేసి పంపించేస్తా. సో ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక అమ్మాయి ఎవరో నాకు తెలియదు పేరు గీరంతా, అక్కడికి పోయేదాకా కూడా నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నా నాకు తెలియదు. పోతే 10 క్వశ్చన్స్ పేపర్ ఇస్తారు, నేను పేపర్ అలా వేసేస్తాను. ఎందుకంటే మీరు హర్ట్ చేసి అడగమంటారు దీంట్లో, నీకు సిగ్గు లేదా, మీ వాళ్ళు ఏమనుకుంటారు, అవన్నీ నేను అలా అడగను. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కదా, నన్ను ఆయన అడిగాడమ్మా నాకు సిగ్గు లేదా అని, అప్పుడు నిన్ను అడగరు అలాగా ఇది అంటాను. అమ్మ మిమ్మల్ని అడిగారా, నన్ను కూడా అడుగుతారమ్మా. సో ఇలా వచ్చేస్తుంది. సో నేను క్వశ్చన్స్గా పుట్టప్ చేయకుండా అన్నిట్లో నన్ను తీసుకుంటా. ఒక ఆర్టిస్ట్గా లేకపోతే అంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం చాలా కష్టం. ఒక లేడీ టెక్నీషియన్ ఎస్పెషల్లీ, ఒక ఆర్టిస్టే కదా ఎవరైనా కానీ, బ్యాడ్ ఉంటుంది గుడ్ రెండు ఉంటుంది. అంటే మీ జీవితంలో చెప్పాలంటే చాలా చూసి వచ్చారు కాబట్టి వేరే వాళ్ళని హర్ట్ చేయటం ఇష్టం ఉండదా, లేకపోతే వేరే కారణం ఏముంది? లేదు లేదు, అదంతా ఏం లేదు. వేరే వాళ్ళని హర్ట్ చేసే దానికోసం మనం పుట్ల ఎవరికి ఆ రైట్స్ లేదు. అవును, ఎంతో చేసిన వాళ్ళని నేను హర్ట్ చేయను. మళ్ళీ వాళ్ళతో పిలిచి సిగ్గు లేకుండా మాట్లాడతా. బట్ ఒక్క విషయం నాకు తెలుసు, ఒక్కసారి ఒక్కరు తప్పు చేశారంటే వాళ్ళకి మనం ఎక్స్క్యూజ్ వాళ్ళని చేస్తే వాళ్ళు మళ్ళా ఆ తప్పు చేస్తారు. అది నాకు తెలుసు. ఒకసారి తప్పు చేశారంటే దూరం పెట్టారు, మాక్సిమం అదే చేస్తారు. బట్ సిచ్యువేషన్స్ వస్తాయి, వాళ్ళే మన కాడ మళ్ళా వచ్చి అదే హెల్ప్ అడుగుతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.